అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కు స్వాగతం. నేను సంతోష్. ఈరోజు అయితే మనం ప్రసాద్ ఐమాక్స్‌కి అయితే వచ్చేసామండి. ఈరోజు వరల్డ్ వైడ్‌గా 'కూలీ' అలాగే 'వార్ 2' మూవీ రిలీజ్ అయ్యాయన్నమాట. సో, ఆడియన్స్‌ని అడిగి తెలుసుకుందాం. ఏ మూవీ బావుంది? దీని గురించి అంతా కూడా ఆడియన్స్‌ని అడిగి తెలుసుకుందాం. మేడం 'కూలీ' మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది మ్యామ్. నాకైతే బాగా నచ్చింది. రజనీకాంత్ సార్ ఎంట్రీ అదిరిపోయింది. వేరే లెవెల్. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఈ ఏజ్లో ఆయన ఇంకా మూవీస్ చేస్తున్నారు. ఇంకా ఇంతలా చేస్తున్నారంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ నాగార్జున సార్ ఎంట్రీ అయితే అబ్బా వేరే లెవెల్. ఇద్దరు యాక్షన్ సూపర్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే నాగార్జున సార్ ఇంత విలన్ క్యారెక్టర్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం కదా నాగార్జున గారు విలన్ క్యారెక్టర్ చేయడము. సో, ఆల్రెడీ అంటే ఎట్లా ఉంది రెస్పాన్స్? విలన్‌గా సెట్ అయ్యారా? నాగార్జున సార్ విలన్గా అయితే 100%కి 100% సెట్ అయ్యారు పక్కా. నెక్స్ట్ టైం విలన్ క్యారెక్టర్స్ చేయండి సార్, చాలా బాగుంటాయి. ఎందుకంటే మీకు విలన్ క్యారెక్టర్ సెట్ అవుతాయి. హా, మౌనిక సాంగ్ అయితే చాలా బాగుంది. ఆమె డాన్స్ బాగా వేసింది. ఒక్కసారి కనిపిస్తుంది ఆ సాంగ్ లో. పూజ అయితే సూపర్ యాక్ట్ చేసింది దాంట్లో. డాన్స్ అదంతా బాగా నచ్చింది. మ్యూజిక్ కానీ బీజిఎం కానీ అదిరిపోయింది. వేరే లెవెల్ ఉంది. సాంగ్స్ మొత్తం అంతా సూపర్ ఉన్నాయండి. బాగా నచ్చాయి. మూవీలో హైలైట్స్ అంటే స్టార్టింగ్ రజనీకాంత్ సార్ ఎంట్రీ, తర్వాత నాగార్జున సార్ ఎంట్రీ, నెక్స్ట్ ఫైట్స్ ఉన్నాయి కదా, ఫైట్ సీన్స్ అయితే అదిరిపోయినాయండి. మ్యూజిక్ వచ్చినప్పుడు సూపర్ ఉంది. బాగా నచ్చింది నాకు. పర్లేదు, బాగానే వస్తుంది. రీచ్ అయితే బాగానే వస్తుంది. వస్తాయి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేను, బట్ వస్తాయి. సార్కి అయితే మంచిగా సక్సెస్ అవుతుంది మూవీ. ఎందుకంటే చాలా కష్టపడి తీశారు. చాలా మంది హీరోస్ని అయితే దీంట్లో చూపించారు. మనం వేరే వేరే మూవీస్ చూస్తేనే కానీ వాళ్ళు వీళ్ళు కనిపించారు. కానీ ఒకే సినిమాలో అందరిని పెట్టడం చాలా కష్టం. మొత్తం అందరూ వచ్చారు. అమీర్ ఖాన్ సార్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. నాగార్జున సార్, రజనీకాంత్ సార్, ఇంకో సార్ ఎవరు ఉన్నారు, చాలా మంది సార్స్ ఉన్నారు. రేటింగ్ అయితే 10కి 9 ఇస్తానండి. మైనస్ అంటే అందరు హీరోస్ని పెట్టడం మైనస్. కానీ ఒకటి నాగార్జున సార్, నెక్స్ట్ రజనీకాంత్ సార్ ఇద్దరిని పెట్టి తీస్తే సూపర్ ఉన్ను. ఎవరెవరినో తీసుకురావడం వల్ల కొంచెం మూవీ కొంచెం క్లమ్జీగా అనిపించింది అంతే. తర్వాత మిగతా అంతా సూపర్ అండి. ఒకటే చెప్తున్నానా, నాకు రజనీకాంత్ అంటే ఇష్టపడతా, రితిక్ రోషన్ అంటే ఇష్టపడతా, ఎన్టీఆర్ అంటే ఇష్టపడతా. అంటే ఒకరికి మనం తక్కువ చెప్పాం, ఒకరికి తక్కువ చెప్పాం. ఇండస్ట్రీ అంటే అందరు ఇష్టపడతా. నేను ఒకరికి తక్కువ, అది ఇద్దరిది బాగుండాలి, ఇద్దరు బ్లాక్ బస్టర్ కొట్టాలి అని నేను నా ఒపీనియన్. అంటే ఒకరికి తక్కువ అంటే కథ ప్రకారంగా కూలీ అంటే ఒక యాక్షన్ మూవీ. అది అంటే ఒక నాగార్జున గారి యాక్టింగ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే నాగార్జున యాక్టింగ్ అంటే మనకు ఇప్పటిదాకా హీరో లెక్క చూస్తాం, వీళ్ళు ఒక విలన్ యాక్టింగ్ చూస్తాం. నాగార్జున గారి ఒక డిఫరెంట్గా చూస్తాం. అంటే మనం డిఫరెంట్ యాంగిల్ చూస్తాం నాగార్జున. ఇలా ప్రతి ఒక్క అమీర్ ఖాన్ గారు కానీ, మన ఉపేంద్ర గారు కానీ, ఉపేంద్ర యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నాను, నా ఫ్యాన్ ఉపేంద్ర చాలా ఇష్టపడతా. నేను నా పెద్ద ఫ్యాన్ నీకు ఉపేంద్ర గారికి. నిజంగా చెప్తున్నాను, యాక్టింగ్ బాగా చేసిన అమీర్ ఖాన్ గారు కానీ, అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా చాలా బాగా చేసారు. అంటే కూలీ అంటే మన రజనీకాంత్ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక భాష మూవీ ఎట్లా చూస్తాము అప్పట్లో, మళ్ళీ భాష తర్వాత అంటే మళ్ళీ ఒక కూలీ అని చెప్పొచ్చు. అంటే ఈ ఏజ్లో కూడా ఆయన యాక్టింగ్ చేస్తుంటే మామూలు మాట కాదు. ఎవరు కూడా చేయరు అట్లా, అంత బాగా చేసిండు మన రజనీకాంత్ గారు. అంటే మన నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అన్న. కూలీ మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు. రజనీకాంత్ అంటే ఫ్యాన్స్ అంతా పెద్ద పండుగ. ఇంత ఈ ఏజ్లో కూడా తీసినట్టు గ్రేట్ అనుకోవాలి. సూపర్ బ్రో, వేరే లెవెల్. వింటేజ్ యాక్టర్స్ అందరినీ, ఒక రజనీకాంత్ని, ఒక నాగార్జునని, ఒక ఉపేంద్రని, ఒక అమీర్ ఖాన్ని, అందరినీ. ఉపేంద్ర గారు దంగల్ మూవీ తర్వాత అంత బాగా ఎందులో ఆపలేదు, ఇందులో క్యామెరాలు ఆపడారు లాస్ట్కి. పెళ్లి భోజనాల్లో ఆయన ఇన్ని ఐటమ్స్ ఉన్నావన్నా. లోకేష్ కనకరాజు అంతమంది యాక్టర్స్ని మన కోసం పెట్టాడన్నా, ఇచ్చి పడేశాడన్నా. సూర్య గారు తీశారు గజని. ఈ మూవీతో ప్యాన్ ఇండియాకే రాజు మన రజనీ. సైమన్ క్యారెక్టర్లో నాగార్జున గారు 8 సంవత్సరాల నా దగ్గర నుండి మోహన్ చేస్తామన్నట్టు వేరే లెవెల్ చేశారు. దయాల్ క్యారెక్టర్లో వేరే లెవెల్ చేశారు మన మలయాళం యాక్టర్. సూపర్ ఉంది. హీరోయిన్ లేదు. లోకేష్ కనకరాజు మూవీ అంటేనే హీరోలకి, అందులో ఒక హీరోలు ఉండదు. కాకపోతే ఇందులో మెయిన్ హీరోయిన్ చెప్పాలంటే మన శృతి హాసన్. ఆయన రజనీకాంత్ గారి బిడ్డగా చాలా యాక్టింగ్ చేసింది. ఈ మూవీ అయితే తమిళోళ్ళదే, కానీ డామినేషన్ మన కింగ్ నాగార్జునది. చైకి అఖిల్కి రిటైర్మెంట్ వస్తుందేమో, కానీ నాగార్జున గారికి రాదు. చైకి పిల్లలు పుట్టచ్చు, అఖిల్కి పిల్లలు పుట్టచ్చు, వాళ్ళు మూవీస్కి రావచ్చు. కానీ నాగార్జున గారు ఇంకొక 50 years బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తారు. ఇండియన్ తలరాతను మార్చింది ఏంటి? మన బాహుబలి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమాలో వార్ చూసుకున్న, కూలీ చూసుకున్న తెలుగు యాక్టర్స్ లేని మూవీస్ లేవు.
తమిళలకు 1000 కోట్ల సినిమా ఇచ్చింది ఎవరు? మన నాగార్జున. అలాగే బాలీవుడ్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇచ్చింది ఎవరు? మన జూనియర్ ఎన్టీఆర్. వేరే లెవెల్ మూవీస్ ఈ రెండింటి కోసం చూడొచ్చు 10 టైమ్స్ బరాబర్. ఈ మూవీ రెండు ఒకటే రోజు రిలీజ్ కావడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాం ఫ్యాన్స్ అందరం. కాకపోతే అయ్యా కొడుకులు పోటీ పెట్టారు. వాటువా కూలియా? కూలీ అయితే తమిళ వాళ్ళకి 1000 కోట్ల ఫిల్మ్ అవుతుంది. వాటు కూడా 1000 కోట్స్ గ్రాచ్ చేస్తుంది. కాకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రీ హిట్ అవుతుంది వేరే లెవెల్. ఒక మహానగరం, ఒక ఖైదీ, ఒక మాస్టర్, ఒక విక్రమ్, ఒక లియో, ఒక కూలీ అన్నిటికీ బరాబర్ ఈ సుత్తితోటి కొట్టినట్టు బీజిఎం అయితే అనిరుద్ధ్ ఇచ్చారు. అనిరుద్ధ్ మన తెలుగోడే బక్కోడే. కాకపోతే తమిళోళ్ళకి రజనీకాంత్ గారు అంటే బీజిఎం వేరే లెవెల్ ఉంటుంది. కాకపోతే జైలర్ తర్వాత రజనీకాంత్ గారిని ఇలా చూడడం మాకు కనులు విందరగా ఉంది. కబాలీ మూవీ నేను 2016లోనే ఎక్కడో చూసాను మా ఊర్లో. అప్పుడు రజనీకాంత్కి ఇప్పుడు రజనీకాంత్ చాలా తేడా ఉంది. రజనీకాంత్ గారు ఫైట్ సీన్స్, డ్యాన్స్ సీన్స్ వేరే లెవెల్ ఉంది. శోభిన్ గారు మాత్రం డ్యాన్స్, మౌనిక డ్యాన్స్కి మౌనిక లవ్ యూ మౌనిక కిచ్చి 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 అమ్మ అన్నట్టు వేరే లెవెల్ ఇచ్చాడు. మౌనిక సాంగ్ వేరే లెవెల్ బ్రో. పుట్టంగానే తలరాతని ఎవడి చేతిలో పెట్టాలనేది ఆ దేవుడు డిసైడ్ చేస్తాడు. వీడి తలరాతని దేవా నీ చేతులు పెట్టాడు అన్నట్టు నాగార్జున గారు చెప్తారు. వేరే లెవెల్ ఆ డైలాగ్. ఎలాగ చెప్తా, రేవంత్ రెడ్డి వాయిస్ చెప్తా. మిత్రులారా, ఇవాళ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. నాగార్జున గారి స్టైల్ని, రజనీకాంత్ గారి వాయిస్ని, రజనీకాంత్ గారి స్టైల్ని ఇవాళ ఎవరు కూడా ఇమిటేట్ చేయలేరని నేను చెప్పదలుచుకున్నా. వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ అవుతారు. వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ అయినప్పుడు ఉంటుంది భయ్య సినిమా. అసలు బ్లాక్ బస్టర్. స్క్రీన్ కనబడట్లేదు, మొత్తం పేపర్సే. సినిమాలో ఎవరు సీట్లలో కూడా కూర్చోవట్లేదు. అసలు ఆ లెవెల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి. ప్రతి ట్విస్ట్కు ఒక 5 మినిట్స్కో ట్విస్ట్, 10 మినిట్స్కో ట్విస్ట్ మీద ట్విస్ట్. బ్లాక్ బస్టర్ సినిమా పక్కా 3000 crores కొడుతుంది భయ్య. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. నాగార్జున సైమన్ అప్పట్లెక్క లేడు ఇప్పుడు. నాగార్జున అంటే నా పేరు నాగార్జున, నాకు అసలే మెంటల్. ఇప్పుడు ఈ స్టైల్లో లేడు నాగార్జున. మొత్తం సైమన్ అంటే మామూలుగా లేదు అసలు కొత్త విలన్ వచ్చిండు తెలుగు ఇండస్ట్రీకి. ఆ లెవెల్లో ఉంది. ఇంతకుముందు అంటే మనం ప్రకాష్ రాజ్ పేరు చెప్తుండే, లేకపోతే ఇంకా 2-3 పేర్లు చెప్తా ఉండే. బట్ నాగార్జున కొత్త విలన్. ఇంతకుముందు జగపత్ బాబు ఉండే, ఇప్పుడు ఇండస్ట్రీకి TFIకి కొత్త విలన్ వచ్చిండు. ఆయన పేరే నాగార్జున. అసలు మెయిన్ హైలైట్ అంటేనే నాగార్జున గారు. విలన్ లేకపోతే సినిమానే లేదు. అండ్ రజనీకాంత్ గారి చరిష్మా, ఆయన స్టైల్ కానీ, ఆయన ఇప్పటికీ ఆ వాకింగ్ స్టైల్ కానీ, ఆ రన్నింగ్ కానీ, లేకపోతే ఆ డ్యాన్స్ కానీ 78లా లేడు. హీఈస్ నాట్ లైక్ 78, హీఈస్ జస్ట్ 25 ఇయర్స్లో ఉన్నట్టున్నాడు నా రజనీకాంత్ గారు. అండ్ కొత్త హీరోలకి పోటీ కాదు ఆయన. హీస్ ఎవరెస్ట్. ఆ లెవెల్లో ఆయన యాక్టింగ్ ఉంది ఇప్పుడు, మామూలుగా లేదు. అండ్ ఉపేంద్ర గారు అయితే చిన్న రోలే, బట్ సూపర్ అని చెప్పవచ్చు. సినిమా మొత్తం ఒక ఫీస్ట్ లాగా ఉంది. ఎలా అంటే కంప్లీట్ బిర్యానీ ఇది. ఆ లెవెల్లో ఉంది సినిమా. ఖచ్చితంగా 3000 crores అయితే పక్కా ఇస్తుంది. ఎందుకనంటే ఇది ఇక్కడ సౌత్ మొత్తం పాన్ ఇండియన్ టార్గెట్ చేసిండు లోకేష్ కనకరాజ్. ఓ పక్కన తమిళనాడు, ఇంకో పక్కన తెలుగులో నాగార్జున, అక్కడ హిందీలో అమీర్ ఖాన్, లేకపోతే మలయాళంలో ఇంకా సౌబిన్, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 3000 crores పక్కా. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ఉంటుంది. అసలు హీరోయిన్ అపీరియన్స్ కాదండి సినిమా. ఆ సస్పెన్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ, అవి మూవ్ అయ్యే విధానం కానీ, లేకపోతే ఒక్కొక్క ట్విస్ట్ కానీ డైరెక్టర్కి మెయిన్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు. డైరెక్షన్ చాలా బాగుందని చెప్పొచ్చు అండి సినిమా. అండ్ ఒకవేళ నాగార్జున గారు లేకపోతే సినిమా ఏమైపోతుందో అనిపిస్తూ ఉంటుంది. అదే డైలాగ్ కూడా, నాగార్జున గారు మీరు లేకపోతే ఈ బిగ్ బాస్ ఏమైపోతుందో అన్నట్టు, నాగార్జున గారు మీరు లేకపోతే ఈ సినిమా ఏమైపోతుందో సార్. ఒక్కొక్కసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుందేమో అనిపించింది. అప్పుడు వచ్చిందండి కింగ్ నాగార్జున. అండ్ బ్లాక్ బస్టర్ హిట్, దట్ ఈస్ కింగ్. సైమన్ అంటే మామూలుగా కాదు, సినిమా బ్లాక్ బస్టర్. జై నాగార్జున.